ఏం చేస్తారు? ఫ్లాట్ బిల్డింగ్ వర్క్ ఎక్కడ? ఆయకాపురం. ఇక్కడ చేస్తారు మీరు? అవును. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈరోజు మీ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం ఎలా ఉంటుంది అంటారు? ఏంటంటే మాకైతే బోండవమానే వస్తుంది. ఎందుకన్నా బోండవమా? ఎందుకు పరిపాలన ఆయన బాగానే ఉంది అక్కడ. ఇప్పుడు వచ్చిన ఆయన మళ్ళా తీసుకుని గారు మాకు ఏం చేయలేదు. అంటే బోండవమ్మ గారు ఏం చేశారంటారు? మాకు ఏదైనా కానీ అనుకూలంగా ఉంటాడు. మేము ఇక్కడికే మామూలుగా పార్టీలో తిరగకపోయినా మామూలు కలవాలన్నా వస్తాడు. ఆయన అయితే మా ఈదుల్లోకి రాడు, మా సందుల్లోకి వచ్చి పలానా ఇది అని కూడా మాట్లాడు. సో ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం తీసుకుందాం. ఇప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు టీడీపీ కూటమి నుంచి, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు, ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? ఆ తెలిసి గద్దె రామ్మోహన్ గారే వస్తారు ఈసారి. అంటే ఎందుకు అనుకోవచ్చు అంటారు? ఎందుకనంటే ఆయనది కూడా బాగుంటది. ఆయన జనాలు బాగా తిరుగుతాడు. టీడీపీయే నాకు తెలిసి ఎవరైనా టీడీపీకే. జగన్ నేను మంచి చేశాను, ఇచ్చిన హామీలు తీర్చాను అంటున్నాడు. ఏం చేశాడబ్బా? ఎక్కిన 6 నెలలకే మాకు ఇసుక ఆపేశారు. మాకు పనులు లేవు. మేము జీవితం పని చేసుకునే వాళ్ళం. ఏదైనా వర్క్ ఉంటేనే కదా మేము చేసేది, బయటకు వెళ్ళేది. 6 నెలలు లేకపోతే మేము ఎంత ఇబ్బంది పడతాం. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, కానీ అది ఆపలేదు. లేబర్ తోట మీద కొట్టింది. అంటే ఈ రోజు మేము పథకాలు ఇచ్చాం కదా, బటన్ నొక్కి అని చెప్పి ఇంటింటికి ఇస్తాం అంటున్నారు. ఎవరైనా మేమన్నా పథకాలు మేము అడిగామా? అది దేనికి? ఆ పథకాలన్నీ ఉపయోగం దేనికన్నా ఉపయోగం వస్తే తీసుకోవటమేనా? ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి పెంచుతానే ఉన్నారు. వస్తువులు పెరగట్లేదా? ఈ రోజు ఎలా ఉన్నాయన్న కరెంటు బిల్లులు కానీ, బస్ ఛార్జీలు కానీ ఏంటి? ఆయన ఏమో బాదురే అన్నాడు. చంద్రబాబు ఉన్నప్పుడు బాదురే అన్నాడు. మరి ఏం వచ్చింది అడతా? మినిమం 100 రూపాయలు చేశాడుగా. మరి ఎక్కడ ఉంది న్యాయం? లేదుగా. ఈ రోజు మందు అనేది లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు కదా, ఎలా ఉంది పరిస్థితి అసలు? అప్పుడు 120 రూపాయలు 150 రూపాయలు పెట్టుకుంటే శుభ్రంగా ఒక ఆర్డర్ దాకా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ మందు తాగుతుంటే ఖాళీ చేయి పడిపోతుంది, లేదా తల ఏదో కూడా తిరుగుతుంది. ఈ మందు తాగుతుంది జగనన్న ముందు. ఏదో పచ్చివాత వచ్చిన చాలా మంది ఉన్నారు, కావాలని చెక్ చేసుకోండి. ఓవరాల్ ఈ రోజు నేను గెలుస్తాను 175 అని జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటే బస్ యాత్రలు చేస్తున్నారు. ఏంటి అసలు జనాల్లో మార్పు రావాలి, కానీ 175 రావటం అనేది చాలా కష్టం నాకు తెలిసి. జనాల్లో ఆయన చేసిన ఏదన్నా ఉంటే ఆయనకే వస్తుంది. ఆయన చేసింది ఏది రాకపోతే మనం చేసేదే లేదు. అంటే ఇక్కడ మీ ప్రాంతంలోనే నిన్న బస్ యాత్రలో రాళ్ళు వేసారని తెలుస్తుంది కదా, సో ఎలా అనిపిస్తుంది? నేను వెళ్ళలేదు, లేదు. ఏ ఎన్నికలు ఎలా ఉంటాయి అంటే? ఎన్నికలు అయితే బాగానే ఉంటాయి, పోటాపోటీగానే ఉంది. కానీ నాకు తెలిసి టీడీపీకే కొద్దిగా ఉందని చూస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. నా పేరు గంగూరి పాశ్వరూపం. ఏం చేస్తారు? నేను రాడ్డని మేస్తుంది. ఎక్కడ, ఏ ఏరియా మీది? బంగాళ స్ట్రీట్ మాది. తూర్పు నియోజకవర్గమే. బాబాయ్ ఒక్క నిమిషం, ఇక్కడ మీ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకున్నారు? గద్దె రామ్మోహన్ గారా, దేవినేని అవినాష్ గారా? గద్దె రామ్మోహన్ గారా, దేవినేని అవినాష్ గారా? మీ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకున్నారు? గద్దె రామ్మోహన్ గెలుస్తారు. మొగల మోహన్ ఆయన గణవరం అయింది. అంటే ఎందుకు గద్దె రామ్మోహన్ గారు ఎందుకు అంటారు? కొన్ని లక్షల మందికి భోజనం పెడుతున్నాడు, అన్నం పెడుతున్నాడు, ఆదరిస్తున్నాడు. మరి అవినాష్ గారి గురించి నాకు తెలియదు. దేవినేని కొడుకున అవినాష్ అంటే ఆయన గురించి నాకు తెలియదు. మరి గద్దె అంటే చాలా ప్రాపర్టీస్ ఆయన. మీ ఏరియాకి వస్తున్నారా, పట్టించుకున్నారా మిమ్మల్ని? అసలు మా దగ్గర రాబోయినా ఆయన అంటే మాకు చాలా అభిమానం. మాకు విషయం చెప్పండి. ఇంకా ఆయన అంటే ఎంత మెజార్టీ వస్తుందంటారు గద్దె రామ్మోహన్? మెజార్టీ ఏమైనా వస్తుందా గద్దె రామ్మోహన్? టన్నులు వస్తాయి అభిమానం. టన్నులు ఎంత అని చెప్పం, టన్నులు. ఇంకేం చెప్పే విషయం అంటే ఎన్ని ఓట్లు మెజార్టీ వస్తుందంటారు ఈసారి? మా ప్రాపర్టీ మొత్తం గద్దె రామ్మోహన్ రావు గారే బంపర్ మెజార్టీ వస్తాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డి మీరు చచ్చిపోయినంత వరకు ఆయన సీఎం. సుబ్బారావు ఏం చేస్తాం? వాచ్మెన్ పని చేస్తా. ఏరియా ఏంటి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారంట? అదండి వాళ్ళ అదృష్టం. అంటే మనం చెప్పలేము. నేను ఆయన సీనియర్ కదా, ఈయన పిల్లడు. ఏమనుకుంటే మనం ఏమో చెప్పలేదు. మాకు చెప్పాం ఓ మాట చెప్పాలండి. అంటే ఇప్పుడు 2 సార్లు చూసారు కదా గద్దె రామ్మోహన్ గారిని. మనం నెంబర్ 1 అదంటలేదు. మరి యువనాయకులు కదా ఎవరు చేస్తారో తెలియదు కదా. అంటే 10 ఏళ్ళ నుంచి ఉన్న అనుభవం సరిపోదు అంటారా ఈసారి? జనాల్లో మన ముసలోళ్ళ మరి ముద్దరికి కంటే ఆపలేదు అంతే కదా. ఎలా ఉన్నాయి ఈరోజు కరెంటు బిల్లులు? ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లులు అన్ని మొత్తం అవుతున్నాయి. అంటే మరి మీకు డబ్బులు ఇస్తున్నాం అని అంటున్నారు కదా? మాకు పెన్షన్ ఇస్తున్నారు. సరిపోతున్నాయి అట్లాగే మరి సరిపెట్టుకుంటున్నాం. మొత్తం నేనే పిల్లలు పెళ్లి అయిపోయింది.
అవి ఏంటి మరి ఎలా ఉన్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి అసలు? రోడ్లు అక్కడక్కడ బాగున్నాయి, ఒక్కొక్కటి బాగాలా. ఏంటి మరి మళ్ళీ నేనే గెలుస్తానని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? అది కామన్ గమ్మ అనే మాట్లాడే అది అది దైవత్వం, దైవత్వం బట్టి పోతా ఉంటుంది. ఇంకా అది ఇక అదంతా దేవుని చేతిలో ఉన్నాయి. నేను చెప్పాలంటే తప్పడుగా ఏంటి మరి మందు తీసేస్తామన్నారు కదా, ఎట్లా ఉంది ఈ రోజు? మందు తీసేదిలే, చర్చ చూసుకోరు జనాలు. నేను కూడా అంతే, నేను కూడా మందు పార్టీ అన్ని కూడా తాగలేదు అనుకో. అంటే ఈ రోజు నచ్చినవి దొరుకుతున్నాయా మందులు అన్న మరి? నచ్చిన జరుగుతున్నా ఇచ్చి పట్టుకెళ్తున్నాయి. నచ్చినవి పట్టుకెళ్తాయి. భలే చెప్పావు. అంతే మరి. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి రేట్లు? పెంచితే తాగడం మానేస్తారు, రేట్లు పెంచా అంటారు. ఆ రేట్లు పెంచామా, రేట్లు పెంచితే లేబర్ సాగర్ అనేది ఆయనకి, మనకేమో రేట్లు పెంచే దొంగ కూడా కొంటాం మనం. అది ఏం దానికి మనవలకి అంతే. అంటే చంద్రబాబు నాయుడు గెలిస్తే రేట్లు తగ్గిస్తాను అంటున్నాడు కదా, మీకు పింఛన్ 4,000 చేస్తానని హామీ ఇస్తున్నాడు కదా, మరి ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? నమ్మొద్దా? దానికి ఏమి ఇబ్బంది లేదు, ఇస్తారు. 4,000 ఇవ్వాల్సింది ఇస్తారు. ఆయన అనుకున్న మాట పోయించుకుంటారు కదా, సమస్య లేదు. అదే అన్న ఏం కాదులే, మేము పెద్దోళ్ళు కాబట్టి ఇప్పుడు నాకు 70 ఏళ్ళు. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు. నాకు అనుకుంటే ఈ ఎలక్షన్ అనుభవం లేదులే, ఉన్నమాట. ఓ తిరగాలి అంటే ఎవరు తిరుగుతాడు? చూసారా ఇంతమంది ముఖ్యమంత్రులు చూసారు కదా మీరు, ఇలాంటి ముఖ్యమంత్రిని చూసారు? చాలా మంది చూసాం. సాయిజీరావు మొట్టమొదటి సాయిజీరావు వాడిని చూసుకుంటూ వస్తున్నాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా మరి ఎట్లా కాలంతో చేస్తున్నారు. ఇప్పుడు యువ నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు. అంటే ఈసారి చంద్రబాబు నాయుడు గెలిస్తే మేలు జరుగుతుంది అంటారు? మేలు జరుగుతుంది కదా, జరుగుతుంది. ఎవరైనా న్యాయం చేస్తారంటే చేసి చూపిస్తారు, వాళ్ళు న్యాయం చేసి చూపిస్తారు కదా, చేస్తారు. గోపిరాజు ఏం చేస్తారు? వర్కరు, ఎక్కడ ఏరియా? యనమలగూరు. సో ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం చూస్తున్నారు కదా, ఇక్కడ టీడీపీ కూటమి నుంచి గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తారు. ఎలా సరే జగన్ గారికి ఫ్యాన్ గాలి తగిలింది, వాళ్ళ నాన్న మొహం ఓటేసాం. ఈసారి ఒక్క ఓటు కూడా పడదు. పిచ్చ కొట్టేది ఇట్టే టీడీపీ కొట్టేది అస్సలు అనేది మేము చెబుతున్నాం కదా వర్కర్లో. వీడియో అండి పిచ్చ ముందు పిచ్చ జనాలు సాధించుంటుండ. నా దగ్గర 500 రూపాయలు కష్టపడి తెచ్చుకున్నాను. ఇంట్లో పిల్లలను కొట్టాను, పిల్లలను కొట్టి 500 రూపాయలు తెచ్చాను. ఎందుకు తెచ్చాను? ఇంతకుముందు కొట్టం 10,000 తీసుకొచ్చి ఇస్తా. నిన్న 10,000 ఇచ్చినా కానీ దానికి 500 చాలుతున్నా. అదేంటంటే జగన్ గారు ఇచ్చేది ఏమి ఇస్తారో నువ్వెవరు వేయడానికి. మేము పని చేసుకుంటాం, మాకు కాలు చేతులు ఉండే మలాట్లు తీసుకుంటాం, లేదంటే 2 మూకెత్తులు పెట్టి పొడి చేతులతో వ్యవసాయం చేసిన వాళ్ళం. నువ్వు అసలు ఇయడానికి ఏంది? నా పిల్లలకు చదువు చేయడానికి నువ్వుడు, మా కాలు చేతులు లేవా? చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పి, రైతులకి భరోసా ఏదన్నా, పంటల పోతే ఇప్పి. అది ఇచ్చిన హామీలు తీర్చాను అంటారు. ఏం ఇచ్చేది? వాడు పొలం ఉండడం కట్టిండా? జగన్ చంద్రబాబు నాయుడు ఉంది. ఎవరు నాకు చంద్రబాబు నాయుడు జగన్ ఓడేనే కాదు, ఒకటే తెలుగు అంటే లేదు. ఇంతకుముందు నాకు తమిళ కర్ణాటక అన్ని భాషలు మాట్లాడతా. తెలుగు దగ్గర ఎంత టాలెంట్ ఉంది, కన్నడ మాట్లాడితేనే. అయినా కానీ ఆ కర్ణాటకలో పోయి తెలుగు అంటే గౌరవిస్తారు. ఈయన ఇక్కడ ఇప్పుడు 3 ముక్కలు 3 ఎత్తురా ఉండ బొచ్చు హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ పోయిందిగా, సినిపిండి ఆడుంది. హైదరాబాద్ పోయింది, సినిపిండి లేదు. ఇటు అసలు తెలుగు వాళ్ళకి గౌరవం లేదండి. బయట దేశాల పోతే తుప్పుకోండి మహాన్ వస్తారు. అదేంటన్నా మళ్ళీ నేనే గెలుస్తాను 170. వాడికి ఒక ఓటు రాదండి. నేను చెబుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. అరే జగన్మోహన్ రెడ్డి, నువ్వు జగన్మోహన్ రెడ్డి అయితే కాదు, నేను ఒకటే రాజుని. కులం మతాల గురించి కాదు మాట్లాడేది. వర్కర్లో పని. ఇప్పుడు ఒక కుటుంబంలో 10 మంది పుడతారండి, అందరూ నలుగురు కొడుకులు ఒక లాగా ఉండవు. ఒకడు ఎత్తుండొచ్చు, హైట్ ఉండొచ్చు, కానీ మన బతుకు తెరువు. చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా? వాలంటీర్లు ఇచ్చామన్నారు. వాలంటీర్లు దేనికండి? ఎంత ఇస్తారు? 5,000. 5,000 రూపాయలు కాకర పనికి రమ్మని 5,000 రూపాయలు. నా పిల్లలు 5,000 4 రోజులు పని చేస్తే వచ్చేస్తాయి. 4 రోజులు చేసే పని 30 రోజులు కాకర పని గొడ్డు సాయి చేస్తాయి. కాకర తట్లు ఇస్తే అదేం మోసింది. 5,000 రూపాయలు వచ్చేస్తాయి 5 నిమిషాల్లో, 5 రోజుల్లో. కానీ వీడు బోకర్ రాజ్యం, బోకర్ వ్యవహారం. ఏమండి ఇప్పుడు కూడా తెలుగు నీతిగానే ఉంటుండో, కానీ కొద్దిగా ఆలోచిస్తున్నాం. ఈసారి బాగా బుర్రలో ఉంది. మొన్న మీ నాన్న మొహం చూసి ఓటేసా. జగన్మోహన్ రెడ్డి నీకే చెబుతున్నా, ఈసారి ఓటు అనేది అసాధ్యం. నీకు పిచ్చా, నేను పిచ్చ సలారు. నన్ను అందరూ ప్రభాస్ పిచ్చినా కొడుకు వాళ్ళు కొడుతుంటా. నాకు పనులు అంత అదనంగా లేవు, అందుకని వాళ్ళు కొట్టుకుంటాను. నైట్ పూట కూడా తాగేసి నీ పిచ్చ ముందాకి వాళ్ళు బాగా కొడతానండి. ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు గెలుస్తారంటారు. ఇక్కడ ఏమండి వైసీపీ అనేది ఐ డోంట్ కేర్, టీడీపీ అనేది పక్కా.
గద్దెమ్మ అవినాష్ గారిని ఎవరైనా కానీ ఛాలెంజ్. ఇప్పుడు ఆల్రెడీ కోడి పడిపోయింది. నేను చెబుతున్నా మా కార్మికులు అంతా లేదు అంటే ఊర మాట ఏంటంటే ఒక కుటుంబం ఒక ఊర్లో అంటారు కదా మీకు చెప్తాను ఏరు ఆడికి పోయిన తర్వాత ఇటు కూర్చోరు. ఎందుకంటే మరి ఇతికారం ఉందండి. ఏమంటే ఇక్కడ గంజా దగ్గర కూర్చారా ఏంటండి అసలు ఊరా ఇది లోపల కొంపలా. కానీ నన్ను మట్టుకు ఎవడు ఎందుకంటే నేను బాగా ఫుల్లాగా తిరుగుతా. నేను పిచ్చి కొట్టు కొడతా ఎప్పుడు ఆన్లో ఉంటా కదా.